హలో ఫ్రెండ్స్, నమస్తే. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఆ కార్డు తప్పనిసరి. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకానికి తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే శ్రీకారం చుట్టనుంది. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు, ఎవరు కాదు అనే విషయంలో పౌర సరఫరాల అధికారులు ఇప్పటికే నిబంధనలు రూపొందించారని సమాచారం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికీ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించింది. అలాగే ఆరోగ్యశ్రీ కింద ఆరోగ్య బీమా పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచింది. తాజాగా మరో పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ నెల 28వ తేదీ నుంచి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందజేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది. అయితే దానికోసం పౌర సరఫరాల శాఖ అధికారులు ఇప్పటికే విధి విధానాలు ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఈ పథకం ఎవరికి వర్తింపు చేయాలనే విషయంలో వారు ఓ స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. రేషన్ కార్డు ప్రాతిపదికన అర్హులను ఎంపిక చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆ కార్డు ఉన్న వారికి 500 రూపాయల సిలిండర్ పథకాన్ని వర్తింపజేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తుంది. ఈ పథకం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు లబ్ధిదారుల నుంచి బయోమెట్రిక్ తీసుకోవాలనే రూల్ను కూడా అధికారులు ప్రతిపాదనలో పేర్కొన్నట్లు సమాచారం. అయితే తెలంగాణ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చాలా కాలంగా నిలిచిపోయింది. దీంతో చాలా మంది ఎల్పీజీ వినియోగదారులకు రేషన్ కార్డులు లేవు. దీంతో గ్యాస్ సిలిండర్ 500 వచ్చే పథకానికి రేషన్ కార్డు నిబంధన పెడితే అలాంటి వారు నష్టపోయే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం అర్హులు కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేసేందుకు కూడా కసరత్తు చేస్తుంది. దీనికోసం అధికార యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నెల 28వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు స్వీకరించే అవకాశం కనిపిస్తుంది. ఆన్లైన్లో మీ సేవా కేంద్రాల ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని భావిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత గ్రామాల్లో అయితే గ్రామ సభలు, పట్టణాల్లో అయితే బస్తీ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.